హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి. దోశల కోసం అయితే పప్పు నానబెట్టానండి. వేసేటప్పుడు మీకు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఏమేమి వేసానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పెసరపప్పు, బియ్యము, మినపప్పు, శనగపప్పు, మెంతులు అన్ని కలిపి అయితే నానబెట్టుకోవాలండి. అంటే మెంతులు కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టి నానిన తర్వాత అయితే చక్కగా మనం రుబ్బేసుకుంటే చాలా బాగా వస్తుంది. దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తంగా అయితే ఇలా నానిపోయిందండి. చూసారా, మెంతులు, శనగపప్పు, పెసరపప్పు, మినుములు, బియ్యము ఇవన్నీ నానిపోయాయి. ఇదైతే మనం తీసుకొని హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, ఈరోజు అయితే నేను దోశలు వేస్తున్నాను. చూడండి, మొదటిగా ఉల్లిపాయ అయితే రుద్దుకోవాలి. దోశ పిండి అయితే ఏమేమి కావాలో చెప్పాను కదా, దోశలు కావాలి ఇందులో పెట్టాను. కొంచెం నూనె అలా అలా వేసుకోవాలి, ఎక్కువైతే అవసరం లేదు. దోశ అయితే కలిపింది, తిరిగేసేయడమే. దీంట్లోకి అయితే మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకోవచ్చు. పల్లి చట్నీ చేసుకోవచ్చు, శనగపిండి చట్నీ చేసుకోవచ్చు, ఉల్లి చట్నీ చేసుకోవచ్చు, టమాటా చట్నీ చేసుకోవచ్చు. ఏ చట్నీ అయినా మీ ఇష్టం. నేనైతే ఎక్కువ పల్లి చట్నీ చేస్తాను. ఈరోజు అయితే దొండకాయ పచ్చడి అయితే నైట్ ఉంది కాబట్టి దాంతో అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూసారా, దోశ అయితే రెడీ, కంప్లీట్ అయిపోయింది. చాలా మెత్తగా ఉంటాయి. మీకు కనిపించేది గట్టిగా కనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ తింటే మాత్రం చాలా మెత్తగా ఉంటాయి. రెడీ. రాత్రి దొండకాయ చట్నీ అండి, ఎందుకంటే మా పిల్లలకి అయితే మిల్క్ మేడ్ అయితే పెట్టానండి. మా పిల్లలకి మిల్క్ మేడ్ ఇష్టం, మిల్క్ మేడ్ తిన్నారు. నేనైతే పచ్చడి వేస్ట్ చేయండి కదా, తినేస్తాను. నా ఫేవరెట్ సీరియల్ 9 గంటలు చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.